వార్తల వివరాలు చూస్తే విశాఖ సిఐఐ సమ్మిట్ చరిత్ర తిరగరాసేలా సూపర్ హిట్ అయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 17 నెలల్లో 20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాధించామన్నారు. విశాఖ వేదికగా జరిగిన 30వ సిఐఐ 2 రోజుల భాగస్వామ్య సదస్సులో 613 ఒప్పందాల ద్వారా 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని వెల్లడించారు. వీటి ద్వారా 16 లక్షలకు పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. భాగస్వామ్య సదస్సులో దాదాపు 5,587 మంది పాల్గొని కలిసికట్టుగా విజయవంతం చేశారన్నారు. 3 రోజులు కలిపి 16 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాధించినట్లు వెల్లడించారు. సిఐఐ భాగస్వామ్య సదస్సు ముగిసిన అనంతరం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. 10 ఏళ్లలో $1 ట్రిలియన్, 1 కోటి మందికి ఉద్యోగాలు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. ఆర్టీఐహెచ్ ద్వారా వినూత్న ఆవిష్కరణని, ఆలోచనల్ని, స్టార్టప్లను పెంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. యువత, విద్యార్థుల ఆలోచనలకు ఇదో వేదిక కావాలన్నదే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. మెడ్టెక్ పార్కులో ప్లగ్ అండ్ ప్లే విధానంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహిస్తామని చెప్పారు. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సెంటర్ కూడా అక్కడ ఏర్పాటవుతోందని వెల్లడించారు. శ్రీ సిటీలో 1.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడంతో పాటు 50 దేశాలకు చెందిన కంపెనీలు తేవాలన్నది తమ లక్ష్యమన్నారు. ఇదొక వినూత్నమైన పారిశ్రామిక అభివృద్ధి మోడల్ అన్న సీఎం పోటీపడి రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. గ్రీన్ ఎనర్జీ లేకపోతే గూగుల్ డేటా సెంటర్ రాదని, ఎకోసిస్టమ్ తయారైంది కాబట్టే మరో 4-5 డేటా సెంటర్లు ఏర్పాటుకు ముందుకు వచ్చాయని వివరించారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా 175 నియోజకవర్గాల్లోనూ అభివృద్ధి చేపట్టామని సీఎం వెల్లడించారు. ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందన్నారు. ఇప్పుడు చేసుకున్న ఒప్పందాలన్నీ 3.5 ఏళ్లలో ల్యాండ్ అయ్యేలా లక్ష్యం నిర్దేశించుకున్నట్లు చెప్పారు. ఇంతవరకు చరిత్రలో ఇంతమంది పారిశ్రామికవేత్తలు కానీ, ప్రాస్పెక్టివ్ యాస్పిరెంట్స్ కానీ ఇంతమంది పార్టిసిపేట్ చేసే సందర్భాలు ఎప్పుడూ లేవు. గవర్నమెంట్ కూడా దగ్గర ఒక 500 మంది గవర్నమెంట్ పనిచేశారు. అందరూ కలిసి 5,587 మంది ఈ 3 రోజులు ఒక హిస్టారికల్ ఈవెంట్ జయప్రదించడానికి ముందుకు పోయారు. అందులో ఇంటర్నేషనల్ డెలిగేట్స్ చూస్తే 640 వచ్చారు. ఇది ఒక యూనిక్ కాంబినేషన్. డొమెస్టిక్ డెలిగేట్స్ ఇక్కడంతా విత్ ఇన్ ది కంట్రీ వచ్చిన వాళ్ళందరూ 1,135 మంది వచ్చారు. 13,25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. 16,31,000 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఇందులో బ్రేకప్ కూడా ఫర్దర్గా వెళ్తే ఎనర్జీ 63 వచ్చాయి. 5,33,350 కోట్లు వచ్చాయి. 2,66,772 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇండస్ట్రీస్ 193 వచ్చాయి. 2,80,384 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. 5,19,083 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ 38 ప్రాజెక్టులు వచ్చాయి. 2,01,758 కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఎవరైనా కానీ ఎంఎస్ఎంఈ పెట్టి నష్టపోతే దానికి పూర్తిగా భరోసా ఇస్తున్నారు, గ్యారంటీ ఇస్తున్నారు. దాని మీద మనం ఆలోచించింది అదనంగా 15% పెంచాం. అంటే 95% వరకు బ్యాంకర్స్కు గ్యారంటీ ఉంటుంది వాళ్ళు ఇచ్చే డబ్బులకి. కాబట్టి ఏమాత్రం వరి లేకుండా పెట్టే అవకాశం వస్తుంది. ఇక్కడ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో స్టూడెంట్స్ కానీ, ప్రాస్పెక్టివ్ ఆంటర్ప్రెన్యూర్స్ కానీ వాళ్ళ ఆలోచనలకి ఇది ఒక వేదిక టెస్ట్ చేసుకోవడానికి. అది టెస్ట్ చేసుకున్న తర్వాత ఇది కరెక్టు అనుకుంటే అక్కడి నుంచి నేరుగా వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వివిధ రూపాల్లో క్రియేట్ చేస్తున్నాం. 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు క్రియేట్ చేశాం. ఇప్పటికి 102 ఫైనలైజ్ చేశాం. ఇంకొక 72 జనవరికి ఫైనలైజ్ అవుతాయి. ఇవి కాకుండా స్పెషల్ ఎకనామిక్ జోన్లు కానీ, మెగా పార్కులు కానీ, ప్రైవేట్ పార్కులు కానీ ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఇవి ఇంటిగ్రేట్ చేసి ఎవరికి కావాలన్నా అనేక మోడల్స్ తయారు చేశాం. ఇక్కడ విశాఖపట్నంలో ఎస్సీజెడ్ ఉంది, మెడ్టెక్ పార్క్ ఉంది. మెడ్టెక్ పార్కులో షెడ్లు కూడా కట్టి, అదే మరి కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి, ప్లగ్ అండ్ ప్లే అతను మెషిన్ తీసుకు పెట్టుకొని
ఆపరేషన్ స్టార్ట్ చేసే పరిస్థితి వస్తుంది. కామన్ మార్కెటింగ్ ఫెసిలిటీ పెట్టాం, గోడౌన్స్ పెట్టాం, టెస్టింగ్ ఫెసిలిటీస్ పెట్టాం, అక్కడనే కాన్ఫరెన్స్ హాల్స్ పెట్టాం, హోటల్స్ పెట్టాం. ఇప్పుడు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కూడా అక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చింది. ఎర్రచందనం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన సంపద అని, పర్యావరణ పరంగానూ ఆధ్యాత్మికంగానూ ఆర్థికంగానూ దీనికి ఉన్న ప్రాధాన్యం అపారమైందని, దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా నిరోధించాలన్నారు. ఎర్రచందనం విక్రయాల ద్వారా సమకూరే ఆదాయంలో నిర్దేశిత శాతం ఎర్రచందనం విత్తనాలు చల్లటం, ఎర్రచందనం వనాలు అభివృద్ధి సంరక్షణకు కేటాయించే ఆలోచన చేస్తున్నామని స్పష్టం చేశారు. శేషాచలం అడవుల నుంచి ఒక్క ఎర్రచందనం దుంగ కూడా అక్రమంగా బయటకు వెళ్లకూడదని, దీనికోసం ఓ పటిష్టమైన ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. అటవీశాఖ ఉన్నతాధికారులతో ఎర్రచందనం పరిరక్షణ, అక్రమ రవాణా నిరోధానికి ఉన్న మార్గాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వ్యవస్థలన్నీ సమన్వయంతో పనిచేస్తే అక్రమార్కులు ఆట కట్టించడం అసాధ్యం కాదని అన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాను ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్న కింగ్ పిన్స్ ను చట్టం ముందు నిలపడానికి ప్రత్యేక బృందాలను పోలీసు, అటవీ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చెట్లను నరకడానికి వస్తున్న కూలీలు, మేస్త్రీలు, సూపర్వైజర్లు, గోదాము కీపర్లు వంటి కింది స్థాయి వారిని గుర్తించి వారికి చట్టంపై అవగాహన కల్పించి కౌన్సిలింగ్ చేసి ఇతర ఉపాధి మార్గాలు చూపించాల్సిన అవసరం ఉందన్నారు. 2015లో ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధానికి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చొరవ తీసుకుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పట్లోనే దీనికోసం ప్రత్యేకంగా ఆలోచించి రెడ్ శాండర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తూ జీవో విడుదల చేసినట్లు చెప్పారు. అక్రమ రవాణా నిరోధానికి అందుబాటులో ఉన్న సాంకేతిక వినియోగానికి తోడు సిబ్బంది కృషి చాలా అవసరమని అన్నారు. టెక్నాలజీతో పాటు సంకల్పం తోడైతేనే ఎర్రచందనం అక్రమ రవాణాను నిరోధించగలమని చెప్పారు. కృత్రిమ మేధ మానవాళికి ముప్పు కాదని, మానవత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుందని మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. విశాఖ సిఐఐ సదస్సులో ఏఐ భవిష్యత్తులో ఉద్యోగాలపై జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. ఏఐని అందిపుచ్చుకోవడానికి ఏపీ 3 విధాలుగా ముందుకెళ్తుందని వెల్లడించారు. ఈజ్ ఇండియా రెడీ ఫర్ అథెంటిక్ ఏఐ నివేదికను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఏఐను అనుసరించడం కాదు, మనమే ముందుండి నడిపిద్దామన్నారు. రీస్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్తో అవకాశాలను అందిపుచ్చుకుందామన్నారు. ఏఐ ద్వారా 9.7 కోట్ల కొత్త ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. పారిశ్రామిక విప్లవం వచ్చిన ప్రతిసారి ఉద్యోగాలు పెరుగుతాయన్నారు. పరిశ్రమల పనితీరును ఏఐ సమూలంగా మార్చేస్తోందని తెలిపారు. వచ్చే 5 ఏళ్లలో విజయవాడలో 30,000 మంది యువతకు ఉద్యోగ నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారని అన్నారు. ఈజ్ ఇండియా రెడ్ ఫర్ ఆంథెటిక్ ఏఐ నివేదికను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఏఐను అనుసరించడం కాదు, మనమే ముందుండి నడిపిద్దామని అన్నారు. రీస్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్తో అవకాశాలను అందిపుచ్చుకుందామని చెప్పారు. ఏఐ ద్వారా 9.7 కోట్ల కొత్త ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. పారిశ్రామిక విప్లవం వచ్చిన ప్రతిసారి ఉద్యోగాలు పెరుగుతాయన్నారు. పరిశ్రమల పనితీరును ఏఐ సమూలంగా మార్చేస్తోందని తెలిపారు. వచ్చే 5 ఏళ్లలో విజయవాడలో 30,000 మంది యువతకు ఉద్యోగ నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. To sum it all up, the age of AI is here. It is not going to be a threat to humanity, but I believe it is an invitation to elevate humanity. And future will be built by the thought leaders who are sitting here. I am a policy maker, I am a politician, I understand these two sectors quite well. But my ability to understand the corner of AI or where the turn is going to be is not there. But you understand this better. And all of us together should reimagine the way we're going to interact, the way we're going to do things together. And what we as a state here offer is a platform that will stand the test of time in politics, that will live its sense of purpose and ensure that the changes that we bring about is not merely cosmetic, but it's fundamental, and it will transform the way people of Andhra Pradesh, people of India will embrace and use AI going forward. It's important that all of us ensure that future of work is not just about productive but purposeful. It's not just automated but augmented. It's not just intelligent but inclusive. ప్రస్తుతం ఏరోస్పేస్ ఎయిర్ క్రాఫ్ట్ కాంపోనెంట్స్ లో $2 బిలియన్ వాణిజ్యం జరుగుతోందని, 2030 నాటికి $4 బిలియన్ మార్కెట్కు చేరుకోవటమే లక్ష్యమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ విమానయాన రంగంలో భారత్ దూసుకుపోతోందన్న రామ్మోహన్ కార్గో ఎయిర్పోర్టును తీసుకురావటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. తయారీ రంగంలో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. I've given you the number of airports that we have seen in the country, and some other statistics. If you see, in 2014 there were around 1.8 lakh domestic passengers in the country.
And today we have on an average of 4.6 lakhs, kind of 3 times, 1.8 lakh to 4.6 lakhs today. And almost 5.3 lakh people flew on November 10th. 5 lakh people traveling in a single day in any country seems to be the magic figure. It is an achievement where most of the countries are like ambitious to achieve that, but every other week we are touching the 5 lakh number today, and on November 10th we hit the highest point of 5.3 lakh passengers. And domestic passengers from 6.7 crores in 2014, we have grown up to 7.2 crores. And international passengers from 4.5 to 7.2 crores. Domestic flights, the number of flights that are moving around is from 6 lakhs in 2014 to 11 lakhs in 2024. And the international flights, the Indian carriers are 1.1 lakh flights in 14 to 2 lakh flights in 2024. So if you look at all the numbers, they have kind of doubled in the last 11 years. So the push has been not only to build the infrastructure and the ecosystem, but whatever existing infrastructure is going to build on the capacity, we have tried to expand it and do it, and that is the vision that we have for the future. Like I've said, we are at 164 airports today. So how do we move ahead in the future? We are seeing that India has come to a position where we have to rethink on how we are looking at airports. Till now, when we are looking at an airport, we are packing up 1,000 acres or 1,200 or 1,500 acres of land, and we are saying this is where the airport is going to come. It's going to have a runway which is where the big flights are going to come, small, everything is going to come, and then there's going to be a terminal, big terminal, and all those things. అమరావతి దేశంలోని అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీ అని రాష్ట్ర పురపాలక పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ అన్నారు. సుస్థిర అభివృద్ధికి జాతీయ మోడల్ అని అన్నారు. పెట్టుబడులకు అన్ని విధాల అనుకూలమైన రాజధాని అని ఉత్తమ సాంకేతికతలతో నిర్మిస్తున్నామన్నారు. విశాఖపట్నంలో జరిగిన 30వ CII భాగస్వామ్య సదస్సులో సుస్థిర నగరాలు, దార్శనికత నుంచి పెట్టుబడుల వరకు అనే అంశంపై జరిగిన చర్చలో పురపాలక పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్తో కలిసి మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ అమరావతి నగర ప్రజలు కేంద్రంగా ఆర్థికంగా ఆచరణీయమైన పర్యావరణంగా సుస్థిరమైన రాజధాని అని చెప్పారు. అత్యవసర సేవల కోసం 5 నిమిషాల్లో, వినోద ప్రాంతాలకు 10 నిమిషాల్లో, పని ప్రదేశాలకు 15 నిమిషాల్లో చేరుకునేలా అమరావతి నగర నిర్మాణం ఉంటుందన్నారు. అందుకే అమరావతిని 5, 10, 15 నగరంగా చెప్పవచ్చన్నారు. అధిక ప్రభావిత రంగాల్లో అమరావతికి ఇప్పటికే 25,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. విద్య, వైద్యం, బ్యాంకింగ్, పరిశోధన తదితర రంగాలకు సంబంధించి అనేక సంస్థలు అమరావతిలో కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. మోటారు ఆధారిత రవాణాకు ప్రత్యామ్నాయంగా ఇతర రవాణా మార్గాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కొత్త అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని నిర్మించనున్నామని పేర్కొన్నారు. అమరావతి నగరం సుస్థిర అభివృద్ధికి జాతీయ మోడల్గా నిలుస్తుందని అన్నారు. ఉత్తరాంధ్రకు మరో ఎయిర్పోర్టు రానుంది. శ్రీకాకుళంలో నిర్మించ తలపెట్టిన గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టుకు సంబంధించి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మధ్య ఈ మేరకు అవగాహన ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమక్షంలో అధికారులు MOU పత్రాలు మార్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లాకు ఎయిర్పోర్టు రాకతో ఉత్తరాంధ్ర ప్రాంతంలో కనెక్టివిటీ పెరుగుతుందని, అలాగే పర్యాటక రంగానికి దోహదపడుతుందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అన్నారు. ఎయిర్పోర్టు నిర్మాణంతో ఈ ప్రాంతంలో ఆర్థిక వృద్ధికి ఊతం లభిస్తుందని సీఎం అన్నారు. ఎయిర్పోర్టు నిర్మాణానికి ప్రస్తుతం స్థల పరిశీలన జరుగుతోంది. మౌలిక వసతులు, రెగ్యులేటరీ అనుమతులపై ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఏపీ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కలిసి పనిచేయనున్నాయి. విశాఖలో జరుగుతున్న CII సదస్సు వేదికగా ఏపీకి పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. ఇంజనీరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా రంగంలో శ్రీ సిటీ 2,320 కోట్ల పెట్టుబడులు పెట్టింది. శ్రీ సిటీలో మరో 5 యూనిట్లను సీఎం చంద్రబాబు వర్చువల్ గా ప్రారంభించారు. 12 ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించి వివిధ కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. పెట్టుబడుల ద్వారా 12,300 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పెట్టుబడులు గ్రౌండింగ్ అవుతున్నాయని శ్రీ సిటీ ఎండీ రవిసానారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు విజన్ కు అనుగుణంగా పనిచేస్తున్నామన్నారు. Come from ground zero to inauguration stage. That is the speed of doing business, sir, in our state. We are so happy, and this will bring many more success stories in the future, because nowhere else it has done, or within 12 months kind of thing they have become operational. Today we are inaugurating 5 inaugurations, 12 MOUs and 3 GOs.
These companies are going to generate 20,000 jobs and 6,500 crores investment. మనం చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్ పండుగ ఒక 1 year బ్యాక్ నుంచి మొదలయ్యి ఈ రోజుతో అబౌట్ 10 lakh crores ఇన్వెస్ట్మెంట్ అండ్ 20 lakh. విశాఖలో గోమాంసం అక్రమ నిల్వ చేసిన ముఠా అసలు మూలాలను గుర్తించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖ పోలీసులకు సూచించారు. గోమాంసం నిల్వల వెనుక ఎవరున్నా ఉపేక్షించవద్దని తెలిపారు. విశాఖలో భారీగా గోమాంసం నిల్వలు పట్టుబడిన వ్యవహారంపై ఆరా తీశారు. విశాఖ పోలీస్ కమిషనర్ నుంచి కేసుకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. అంత పెద్ద ఎత్తున గోమాంసం ఒకే చోట ఎలా నిల్వ చేయగలిగారని, ఎక్కడి నుంచి తెచ్చారు, నిల్వ ఉంచిన మాంసాన్ని ఎక్కడికి తరలిస్తున్నారు, దీని వెనుక ఎవరున్నారు అనే అంశాలపై పవన్ కళ్యాణ్ విచారించారు. సింగనగర్లోని బసవపున్నయ్య స్టేడియంలో రేపు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు లక్ష దీపార్చన మహోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు కార్తీక మాస పవిత్ర పర్వదినాన ఈ మహోత్సవంలో పాల్గొని దేవదేవుల అనుగ్రహం పొందాలని కోరారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నవంబర్ 17వ తేదీ సోమవారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సింగునగర్లోని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించనున్న లక్ష దీపార్చన మహోత్సవం పోస్టర్ను శనివారం లబ్బిపేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆవిష్కరించారు. శ్రీ సంతోషి మాతా సేవా కమిటీ, జైహో భారతీయం, శ్రీ వెంకట్రామ సప్లైర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జరగనున్న ఈ మహోత్సవం రోజంతా భక్తి పరవశంతో సాగనుంది. కార్యక్రమాలు ఉదయం 7 గంటలకు విఘ్నేశ్వర పూజ, పుణ్యవచనం, మండప దేవతారాధనతో ప్రారంభమై ఉదయం 9 గంటలకు మహాలింగార్చన, మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు లక్ష బిల్వార్చన, సాయంత్రం 4 గంటలకు సామూహిక కుంకుమార్చన, 5 గంటలకు రుద్రహోమం, 6 గంటలకు భక్తి సంగీత విభావరి నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు ఉమామహేశ్వర కళ్యాణోత్సవం అనంతరం సామూహిక మహాదీపార్చన జరగనుండగా రాత్రి 9 గంటలకు ఉత్సవమూర్తుల పల్లకీ సేవ, మంగళహారతితో కార్యక్రమాలు ముగియనున్నాయి. లక్ష దీపోత్సవం అనే ఒక శీర్షిక క్రింద శ్రీ విజయదుర్గా సమేత మల్లేశ్వర స్వామివార్ల కళ్యాణ మహోత్సవాన్ని చాలా అద్భుతంగా చేయాలి. నవంబర్ 17వ తారీఖున మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియము అజిత్ సింగ్ నగర్లో ఉన్నది, అందరికీ తెలుసది. అక్కడ చేయాలనేది తలపెట్టారు. అది ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు నిరాటంకంగా కొన్ని వేల మందితో ఆ కార్యక్రమాన్ని జరపాలనే లక్ష్యంతో చాలా అద్భుతమైన కార్యక్రమం కింద మనం దీన్ని పరిగణించాలి. అలాగే ఈ భక్తులకందరికీ కూడా ఒక మంచి అవకాశంగా కూడా భావించాలి. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు తిరుపతి అని అంటే బ్రహ్మోత్సవాల సందర్భంలో అందరూ వెళ్తారు. అలాగా ఇటువంటి మంచి కార్యక్రమాలు పెట్టినప్పుడు వీలైనంత మంది వచ్చి ఆ కార్యక్రమాల్లో పాల్గొంటే విజయవాడ నగరంలో ఉన్న భక్తులు కానీ వారు స్వచ్ఛందంగా పాల్గొని మరి ఇక్కడ దీపారాధనగా పూజకి కావాల్సిన సామాగ్రి అంతా ఉత్సవ కమిటీ వారే సమకూరుస్తున్నారు. మీరందరూ వచ్చి భక్తితో పాల్గొనాలని ఆయన పోలీస్ కమిషనర్ గారు బాగా సపోర్ట్ చేస్తే నేను ఒక 6 రోజుల నుంచి ఈ ప్రోగ్రామ్కి బాగా కష్టపడ్డాం. లక్ష దీపోత్సవం జరుగుతుంది అంటే వీళ్ళందరూ సపోర్టేనండి. మేము ఒక 15 సంవత్సరాల నుంచి సంతోషి మాత సేవ చేస్తున్నాం. సో మేము చేసిన సేవ ఎలా కండక్ట్ చేసామో అలాగే ఈ లక్ష దీపోత్సవం సక్సెస్ఫుల్. గన్నవరం మండలం దేవాజీగూడెంలోని 2వ భద్రాచలంగా కొలబడుతున్న శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో కార్తీక బహుళ ఏకాదశి సందర్భంగా నిన్న సాయంత్రం ఆలయ ప్రధాన పూజారి రామాచారి ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించారు. సుమారు 68 మంది జంటలతో సత్యనారాయణ వ్రతాలను విశేషంగా జరుపుకున్నారు. అనంతరం ఆలయ పూజారి రామాచారి మాట్లాడుతూ శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఈ కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజు పూజలు జరుగుతున్నాయని, ఈ రోజు బహుళ ఏకాదశి పర్వదినం సందర్భంగా దంపతులచే సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలని విశేషంగా జరుపుకోవటం జరిగిందని రామాచారి అన్నారు. శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో ఈరోజు కార్తీక బహుళ ఏకాదశి శనివారము ఉత్తరా ఫల్గుని నక్షత్రము పర్వదిన సందర్భంగా ఈరోజు ఉదయం 8:30 సామూహికముగా శ్రీ రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రత మహోత్సవాలలో భాగంగా ఈరోజు సుమారుగా 68 మంది జంటలతో ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతాలు చేశాం. ఈ కార్తీక మాస అధిష్టాన దేవత అయిన శ్రీ దామోదరు యొక్క వ్రతాలు చేసుకోవడం చాలా విశేషం. అలాగే ఇక్కడ కొలువయున్న భద్రాచలంగా కొలువయున్న
శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ఈ కార్తీక మాసము నెల రోజులు కూడా దేవాలయ ప్రాంగణం మొత్తం కూడా దీపోత్సవ కైంకర్యం జరుగుతుంది. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.